మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ ఘటన తునిలో ఇప్పటికీ కలకలం రేపుతున్న సందర్భంగా తాజాగా అక్కడ పాప కోసము అన్వేషణ కొనసాగిస్తూ నిరంతరం పోలీస్ బృందాలు మిగతా వారందరూ అన్వేషణ కొనసాగిస్తూ పాపను కనిపెట్టడంలో నిమగ్నమవుతుంటే కొంతమంది చేసే చేష్టలు ఎలా ఉన్నాయంటే తీవ్ర ఆగ్రహానికి తెప్పించేటువంటి విధంగా మారాయి. ప్రస్తుతము అక్కడ ఎక్కడైతే పాప తప్పిపోయిందో ఆ తోటలో వీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో, తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఆ ఇంటికి వచ్చి ఒక వ్యక్తి చేసినటువంటి పని ఇప్పుడు అందరినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి నేను జ్యోతిష్యం చెప్తానంటూ, ఇంకేదో చేస్తానంటూ, పూజలు చేస్తానంటూ ఆ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అతను చెప్పినటువంటి విచిత్రమైనటువంటి మాటలు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడున్న వాళ్ళందరినీ కూడా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పాప ఇక లేదు, నేను పూజలు చేస్తాను, రకరకాలుగా వింత మాటలు మాట్లాడుతూ, విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఆల్రెడీ 10-12 రోజుల నుంచి పాప లేదు అనేటువంటి ఒక బాధతోటి ఎప్పుడు పాప వస్తుందా అని చెప్పేసి తిండి తినక రకరకాలుగా ఆవేదన చెందుతూ పాప కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు లేనిపోని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఏమనాలి? అసలు అక్కడికి ఎందుకు పోయాడు? వేరే ఎక్కడో గద్వాల నుంచి వేరే ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి ఇదే ఆధారంగా చూసుకొని అతను ఇష్టానుసారంగా మాట్లాడారు. ఒక నైట్ మొత్తం కూడా బిల్డింగ్ మీద పడుకున్నాడంట. రాత్రి మొన్న మంగళవారం రాత్రి వచ్చి అక్కడే పడుకున్నాడంట. ఉదయం వరకు కూడా ఇంకా పోకుండా తల్లిదండ్రులను అట్లనే వేధిస్తూ నేను ఈ పూజ చేస్తా, అది చేస్తా, మీ పాప ఇక్కడ లేదు, అక్కడ లేదు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని కూడా పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తికి ఇప్పుడు అక్కడి నుంచి తరిమేశారు ఉదయాన్ని అందరూ కూడా. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? వింత మాటలు మాట్లాడుతూ, విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఆ చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే వినేవాడు ఉంటే ఏదైనా చెప్తామన్నట్టుగా ఉన్నాయి. ఒకసారి అతను ఏం మాట్లాడాడు విందాం. మీరు పూర్తి తీయకున్నప్పుడు నేను పూర్తి ఏమంటున్నానంటే, మీరు ఏమంటుంది చెప్పారు. మీరు ఆ గోరలు అంటే లంగాలకు పోతారు. ఆ గోరలు కొంతమంది డబ్బులకు పోతారు. నేను అలాంటి వాడిని కాదు. జ్ఞాని ఒక్కటే. అంటే జ్ఞాని ఏమిటి పని చేస్తుంది? పురాణాలు 1000 సంవత్సరాల కొద్ది నుండి పీకుతుంది. అది మన తపాసు కూర్చోవడం అనుకో 1000 సంవత్సరాలు కూడా పీకుతుంది. అది ఎలాంటి పీకుతుంది అంటే అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది అనుభవం లేని వాళ్ళకి తెలియదు. ఇది జ్ఞానం అంటే ఏమి, జ్ఞానం నుండి తెలుసుకునేది ఏమి, మనం గట్టి దాన్ని ఏం చేస్తే తెలుస్తుంది? మనం తపాసు పూజలు తెలుస్తుంది. ఎక్కడ? మన ఇంట్లో మనం చేసుకోండి, ఇక్కడ చేసుకోవచ్చు. మీరు చేస్తారా? మేము అక్కడ మా ఇంటి దగ్గర చేసుకుంటాం మొత్తం. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మామ జ్ఞానంతో ఇక్కడ దీన్ని తెలుసుకోవడానికి ఏం జరగబోతుంది తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మాకు అక్కడ తెలుసుకునే విషయం ఏమంటే ఆ పాప కారజరమలాలు అర్ధనాయేశ్వరుడు అవుతాడు. అంటే అంటే 2 ఏళ్ళన్నరకే ఆ పాప ఆదర్శనం అవుతుంది. అంటే ఉన్న కారణంగా కానీ మానవుని కంటి కనిపించదు. అలాంటిది మనం తెలుసుకొని ఇక్కడ వచ్చాం. ఇక్కడ వచ్చుకొని ఆ టయాన్ని మళ్ళీ మనం ఆ అమ్మని తీసుకొని మళ్ళీ మన బిడ్డ అయ్యి మనం మళ్ళీ ఉత్పత్తి చేసి మళ్ళీ కలియుగంలోకి తీసుకొస్తామని మేము దాన్ని తెలుసుకొని ఇక్కడ రాబడింది. పాప ఎప్పుడు వస్తుంది మరి తిరిగి? ఈరోజు రాత్రి 1 గంట కల్లా తిరిగి ఆ శక్తి మన బిడ్డని మనకి ఇడిచిపోవాలా, లేదంటే పూర్తిగా లేదు, ఇంకా రాదు. మీ పేరేం? మీరు ఇది ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా అక్కడ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఒక రోజు మొత్తం కూడా వారికి ఇలాంటి మూఢనమ్మకమైనటువంటి మాటలు చెప్తూ ఏదేదో వాగుతూ, నోటుకొచ్చింది వాగుతూ అక్కడికక్కడ అదృశ్యమవుతుంది, దేవుళ్ళు కలిసిపోతుంది, రకరకాల వింత ప్రవర్తనతో అతను మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఒళ్ళు జలధరించేసింది. ముఖ్యంగా ఏదైనా మన ఆపదలో ఉంటే, లేకుంటే ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆ బాధలో ఆ మైండ్ సెట్లో ఇలాంటి వ్యక్తుల పక్కనున్నటువంటి వ్యక్తి సపోర్ట్తో మనం నిలబడతాం తప్ప ఇలా దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసేలాగా మాట్లాడేటువంటి మాటలకి ఇంకా డిప్రెషన్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆ తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా మీన్స్ పాప వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు కాకపోతే ఎల్లుండి పాప అయితే ఖచ్చితంగా తిరిగి వస్తుంది, మాకు ఆ నమ్మకం ఉందని ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి ధైర్యాన్ని పోగొట్టేటువంటి విధంగా ఇలాంటి వ్యక్తులు అక్కడికి వచ్చి ఎవరు పిలిచింది లేదు, రమ్మన్నది లేదు, అక్కడికి వచ్చి అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టి అక్కడ ఒకవైపు అన్ని రకాల టెక్నికల్ టూల్స్ ఉపయోగిస్తూ అన్ని రకాల వ్యవస్థలు అక్కడ నిమగ్నమై శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగింది మన దగ్గర, ఇంకా ఇలాంటి వ్యక్తులు వచ్చి వింత వింత మాటలు మాట్లాడుతూ ఇక్కడే అంతమైపోయిందని, మళ్ళీ
మళ్ళీ ఇంకో పుట్టుక పుడుతుందని రకరకాలుగా అతను మాట్లాడుతూ చేస్తున్నటువంటి మాటలు అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో నిన్న బుధవారం ఉదయం వరకు అక్కడే ఉన్నాడట. బుధవారం ఉదయం తర్వాత ఇంకా అప్పటికి పోలీసులకు కూడా చెప్పిందని చెప్పింది పాప తల్లి. మంగళవారం సాయంత్రం నుంచే ఇలా అక్కడికి వచ్చి విసుగు పెట్టిస్తుంటే పోలీసులకు బుధవారం ఉదయం చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ మీడియా మిత్రులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యి అక్కడికి వచ్చిన వాళ్ళు ఇతన్ని అతనితో ఇక్కడ మాట్లాడించి ఇలా అసలు నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని చెప్పేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి ఇటువైపు కనపడకూడదు, ఇక్కడికి రాకూడదు అని అంటే అతను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తన పేరు తిమ్మప్ప అంట, మరి ఏం చేస్తాడో తెలీదు. అక్కడ అంతకుముందు ఏం చేసేవాడో తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియదు. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారో, మరి పబ్లిసిటీ స్టంటా ఏంటో తెలియదు. కానీ ప్రస్తుతానికి అతను చేసినటువంటి ఈ పని ఈ కేసులో ఒకవైపు మనం ఇప్పటివరకు అంతా పాప ఎక్కడా అని వెతుక్కుంటూ రకరకాలుగా ఆడేం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితికి దారితీసింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరు కూడా ఇలాంటి వ్యక్తులు రాకుండా అక్కడ పోలీసులు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందంటూ చెప్తున్నారు.